ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 లో నేను ఒక మొసలి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ మొసలి భరణి అనే మొసలి ఓకేనా. మనకి బిగ్ బాస్ సీజన్ 9 లో అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారు దాని గురించే మాట్లాడదాం. బయట వాళ్ళ గురించి మనకు అనవసరం. ఫస్ట్ తనూజ గారి విషయంలో భరణి గారు చేసిన తప్పులు, ఆ తర్వాత భరణి గారు దివ్య గారు సంజన గారి విషయంలో చేసిన తప్పులు లిటరలీ నీట్ గా నిజాయితీగా మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది అదే చెప్తాం. బంగారు కొండరా తనూజ ఓకేనా. స్కిప్ చేయకుండా అడుగు చూడు, సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ తనూజ గారితో 5 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు భరణి గారు. మాట్లాడిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నాకు నువ్వే అంటున్నాడు. ఎక్కడ దివ్య నీకంటే దివ్య కొంచెం నాకు క్లోజ్ అవుతుంది అన్నాడు. దివ్య ఎప్పుడు క్లోజ్ అయింది? ఆమె వచ్చి మిమ్మల్ని నెంబర్ 1 పొజిషన్ లో పెట్టినాక ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు. నెంబర్ 1 పొజిషన్ లో అమ్మాయి నన్ను పెట్టింది, ఆ తర్వాత నీకు చాలా మంది ఉన్నారు, నాకు ఎవరు లేరు ర్యాపోకి అంటున్నాడు. ఫస్ట్ దివ్య రాకముందు ఇమాన్యుయల్, తనూజ అండ్ భరణి గారు వీళ్ళు ముగ్గురే కదా ర్యాపో. ఎప్పుడైతే ఆ అమ్మాయి వచ్చి వీళ్ళకి కాంపిటీషన్ అని చెప్పిందో ఇమాన్యుయల్ అండ్ భరణి అండ్ తనూజ, అప్పటి నుంచి వీళ్ళ మీద గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు. అక్కడ నెంబర్ 1 దొంగ అనిపించాడు ఆ భరణి గారు ఓకేనా. ఈ రోజు కూడా ఫస్ట్ ప్రయారిటీ నాకు నువ్వే అమ్మా అంటాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గేమ్ ఆడేటప్పుడు లిటరలీ డెమోన్ పవన్ కాదు, పవన్ కళ్యాణ్ ప్యాంట్ లాగింది భరణి గారు ఓకేనా. అక్కడ దివ్య చెప్తూనే ఉంది మీకు నచ్చినట్టు మీరు ఆడండి మీ ఇష్టం అని. అక్కడ తనుజ కూడా అదే చెప్తుంది, గజ్జు పెట్టుకొని ఆడొద్దమ్మా, నీట్ గా గేమ్ ఆడనని. ఆ తర్వాత ఇంకో విషయంలో ఎక్కడ నచ్చలేదు తెలుసా భరణి గారు? దివ్య లోపలికి టైర్ లోకి దూరేసింది కదా, అక్కడ వెనక నుంచి వాళ్ళు పట్టుకుంటే కాళ్ళతో కొట్టేమని చెప్తున్నాడు. అదేం బిహేవియర్, అదేం శాడిజం, కాళ్ళతో కొట్టేది. ఆ విషయంలో తనుజ గారి విషయంలో అక్కడ నచ్చలేదు. ఆ తర్వాత సంజన గారి విషయంలో లిటరలీ బ్యాడ్స్ అవి. ప్రతిసారి సంజన గారి పేరు ఎత్తేసాలు, ఆమె మీద ఇంత పెట్టుకున్నాడు గజ్జి ఓకేనా. ఈయన ఆస్తులు ఏదో రాసిస్తున్నట్టు ఆమెకి. ఈ రోజు ఆయన చేసిన ఇంతకుముందు తప్పుడు కూడా సంజన గారి విషయంలో బెడ్ టాస్క్ అప్పుడు బెడ్ మీద నుంచి ఫస్ట్ తోసేయాలని సంజన గారి పేరు ఎత్తింది ఆయన, అప్పుడు ఆమె చేసేసారు ఓకేనా. బెలూన్ టాస్క్ లో నిన్న పాపం బెలూన్ టాస్క్ లో 2 బ్యాడ్ అక్కడ తీసేశారు హౌస్మేట్స్ అందరు కలిసి. ఈ రోజు లిటరలీ ఆమెకి హై స్కోర్ ఉంది, సుమన్ శెట్టి గారు అండ్ శ్రీజ బాగానే ఆడారు. ఇక్కడ ఆయనకి హై స్కోర్ ఉంది, ఆయన తీయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఆయన తీసేసేదానికి లిటరలీ భరణి గారు అయితే స్కోప్ వేసాడు, ఎట్టయినా సంజన వాళ్ళని తీసేయాలని. ఆయనకి నచ్చితే మాత్రం వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, ఇలాగ వాళ్ళ గురించి మాట్లాడతారు. బట్ సంజన గారు లిటరలీ ఆమె మీద పగ పెట్టుకున్నాడు భరణి, ఇది మాత్రం నిజమయ్యా. ఈ రోజు అయితే నాకు టూ గుడ్ అనిపించింది తనుజ. ఎందుకంటే చివరిలో ఎవరికైనా ఒకరికే ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చింది చూసావా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గేమ్ ఆడాడు, తనుజ కూడా గేమ్ ఆడింది, బట్ అవన్నీ కాదని అతనికి ఛాన్స్ ఇచ్చింది చూసావా. టూ గుడ్ అనిపించింది ఓకే. ఆ తర్వాత రీతు అండ్ దివ్య అస్సలు నచ్చలేదా. ఫస్ట్ గేమ్ మీరు స్టార్ట్ అయినప్పుడు శ్రీజ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు కదా, అప్పుడు శ్రీజ వెళ్తుంటే ఇంకెందుకు అవతలు దూరేసాయి. పర్టికులర్ గడ్జ రీతుకి దివ్యకి, శ్రీజ అంటే గడ్జ. ఆ అమ్మాయి ఏం చేసినా తప్పే. ఈ రోజు అయితే నాకు సుమన్ శెట్టి గారు సూపర్ అనిపించారు ఓకేనా. డాన్స్ చేసిన విధానమైనా, ఎంటర్టైన్మెంట్ చేసిన విధానమైనా సూపర్ 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 ఓకేనా. ఆయన ఏజ్ ని మించి ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, అంతా సూపర్ గా ఉంది ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ఓడిపోయారు చూసారా, రీతు అండ్ డెమాన్. అక్కడ డెమాన్ అయితే సూపర్ అనిపించాడు ఓకేనా. రీతు కూడా సూపర్. ఆ విషయంలో తనకు కావాలని అయితే చేయలేదు, ఓవర్ ఎంతడం ముందే చేసేద్దాం అనే దాంట్లో అక్కడ అవి పెట్టేసింది, అక్కడ పడిపోయింది. ఆ తర్వాత డెమాన్ దాన్ని డీల్ చేసిన విధానం చూసారా, సూపర్ అనిపించింది ఓకే. ఒక్క మాట కూడా లేదు, నీట్గా వెళ్ళి చెప్పాడు. బట్ రీతు కొంచెం ఓవర్ క్రయింగ్ అని అనిపిస్తుంది. ఇక్కడ తనూజ అండ్ భరణి అండ్ దివ్య గారి విషయాల్లో నాకైతే ఈ రోజు దివ్య గారిది తనుజది ఎలాంటి తప్పు లేదనిపిస్తుంది ఓకే. పర్సనల్ గడ్జ్ పెట్టుకుని దివ్య ఎవరైతే బాగా గేమ్ ఆడుతున్నారు, ఎవరికి ఓటింగ్ ఉందని ఆయన వైపు నిలబడి ఆయన ఏం చేసినా భజన చేస్తూ ఉంటది. భరణి గారు కూడా ఇమాన్యుయల్ కి వీళ్ళకి ఎక్కువ రేప ఉన్నా కానీ వాళ్ళు ఇతని కాంపిటీషన్స్ కాబట్టి వాళ్ళని దూరం చేసేసి మాట్లాడేస్తున్నాడు. ఆయన ముసలి స్వామి ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, మీకు హెల్ప్ చేస్తా. అసలు ఆయన ఎవరికి హెల్ప్ చేయకుండా ఆయన గేమ్ ఆయన ఆడుకుంటే సూపర్. అప్పుడు ఎవరు ఆయన గురించి బాధపడాలి ఓకేనా. తీసేదంతా చేసేస్తారు. చివరిలో ఎట్లా మళ్ళీ పవన్ కళ్యాణ్ టూ గుడ్ అనిపించాడు, సూపర్ గా ఆడారు. నిన్న కొంచెం అలా ఉన్నా కానీ ఈ రోజు 2 ఆడిన టాస్క్ లో ఎక్సలెంట్ తోపు అంతే. వీళ్ళు ఎంతమందికి సంజన గారు బాధపడితే మీకు కూడా బాధ చేసింది. ప్రతిసారి లిటరల్లీ వాళ్ళిద్దరు ట్రై చేస్తున్నారు, సంజన గారు అండ్ ఆశా శని గారు. ప్రతిసారి వాళ్ళని తోసేసేది, వాళ్ళని నెట్టేసేసేది. భరణి గారికి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా పోమ్మ సంజన ఇంటికి పంపించే పనిలోనే ఉంటారు. ఇలా బిహేవ్ చేస్తే వాటికి భరణి గారు కష్టం ఓకేనా. అందరి వైపు నీట్ గా న్యాయంగా అందరూ ఒకటే అని భావిస్తే గేమ్ ఆడితే సూపర్ గా ఉంటాడు. ఇది నా పాయింట్ అయ్యా. నా పర్సనల్ నాకేమనిపిస్తుంది అదే చెప్పాను. నిజంగా భరణి గారు టూ బ్యాడ్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బేబీ తెలుగు.